గతించిన వారము మనం ఒక శ్రేష్టమైన వాక్యాన్ని ధ్యానం చేసుకుని ఉన్నాం. మన యొక్క జీవితాల్లో మనము దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నామో ఆ ప్రాధాన్యత ఇచ్చేటువంటి విషయము మనల్ని ఏ విధంగా మరి నాశనం చేస్తుందో ఆ విషయాలు మనము నేర్చుకుంటా వచ్చాం. ఈ దినము మరి యొక్క విషయాన్ని మనము ధ్యానం చేయబోతా ఉన్నాం. ప్రియులారా, ఈ దినము మన యొక్క వాక్య భాగములో ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 14వ వచన భాగాన్ని చదువుతా ఉన్నాను. సూర్యుని క్రింద జరుగుతున్న క్రియలన్నిటినీ నేను చూచితిని, అవి అన్నీ వ్యర్థములే. అవి ఒకడు గాలికై ప్రయాసపడినట్టున్నవి. ప్రియులారా, దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము 14వ వచనంలో మనం ఏం చూస్తా ఉన్నామంటే, సూర్యుని క్రింద జరుగుతున్న క్రియలన్నిటినీ నేను చూచితిని. రాజు అయినటువంటి సొలొమోను మహారాజు, దావీదు కుమారుడైనటువంటి సొలొమోను మహారాజు మరి జ్ఞాన గ్రంథాన్ని రచించినటువంటి వాడు. సొలొమోను తన యొక్క జీవితంలో ఈ భూలోకంలో ఉండేటువంటి జ్ఞానవంతులందరితోటి పోల్చబడినప్పుడు సొలొమోను జ్ఞానం అనేటువంటిది ఎంతో గొప్ప జ్ఞానం. అలాంటి జ్ఞానవంతుడు భూమిలో అంతకుముందు ఇప్పుడు పుట్టలేదు, ఆ తర్వాత పుట్టబోడు అన్నంత జ్ఞానవంతుడు అనమాట. ఆ జ్ఞానవంతుడు ఈ భూలోకంలో జరుగుతున్న పరిస్థితులన్నిటినీ ఆలోచించి జరిగేటువంటి విషయాలన్నింటినీ చూసి ఏం చెప్తున్నాడు అంటే 14వ వచనంలో, సూర్యుని క్రింద జరుగుతున్న క్రియలన్నిటినీ నేను చూచితిని, అవి అన్నీ వ్యర్థములే. అవి ఒకడు గాలికై ప్రయాసపడినట్టున్నవి. గాలికై ప్రయాస. ఈ సాయంకాలం మనం నేర్చుకునేటువంటి విషయాల్లో మన జీవితంలో మనం చేస్తున్నటువంటి పనులు, మన జీవితంలో మన యొక్క అనుదిన జీవితము, ప్రతిదినం మనం చేసేటువంటి పనులు, దేవుడు మనకిచ్చిన ఉద్యోగం, దేవుడు మన యొక్క జీవితంలో మనం చేస్తున్నటువంటి పరిచర్య, పనులు, మన కుటుంబం అన్నిటినీ మనం పరిశీలనగా చూసినప్పుడు మనం ఇక్కడ ఏం ఆలోచిస్తున్నామంటే, ఒకడు గాలికై ప్రయాసపడినట్టున్నవి అని చదివినటువంటి మాటలో గాలికై ప్రయాస అనేటువంటి విషయంలో మనం ఏం అర్థం చేసుకుంటున్నామంటే, మనం చేసే పనుల్లో గాలికై ప్రయాస పడేటువంటి పనులు కొన్ని ఉన్నాయి. మన జీవితంలో గాలికై ప్రయాస అనేటువంటి విషయాలను అనుసరించినటువంటి కొన్ని విషయాలు మన ఎదుట ఉన్నాయి. మనం ఆ గాలికై ప్రయాస అనేటువంటి విషయాల్లో కొన్నిటిని మనం నిరంతరం చేస్తూ ఉన్నాం కనుక ఇక్కడ వాక్యంలో సొలొమోను మహారాజు చెప్పినట్టుగా, సూర్యుని కింద జరుగుతున్న క్రియలన్నిటినీ నేను చూచితిని, అవన్నీ వ్యర్థమే. అసలు ఈ గ్రంథం ప్రారంభంలోనే చాలా విషయాలు చెప్తూ అన్నిటి యొక్క అంతం ఏం చెప్తూ వచ్చాడంటే వ్యర్థమే అని చెప్తూ వచ్చాడనమాట. వ్యర్థమైనటువంటి విషయాలు, వ్యర్థమైన పనులు, వ్యర్థమైనటువంటి జీవితం, వ్యర్థమైనటువంటి తలంపులు, వ్యర్థమైనటువంటి ఉద్దేశాలు, వ్యర్థం అని చెప్తూ వచ్చాడు ఈ యొక్క గ్రంథంలో. అయితే మన యొక్క జీవిత విధానాల్లో వ్యర్థమైనటువంటి విషయాలు కూడా బోలెడు ఉన్నాయి. ఆ వ్యర్థమైనటువంటి విషయాల్లో కొన్నిటిని మనం గమనించగలిగితే మన యొక్క కుటుంబ జీవితం బాగుంటుంది, దేవుని యొక్క నిందారహితులుగాను యథార్థ పరులుగాను జీవించడానికి వీలవుతుందని ఆశపడుతూ ఉన్నాం. అయితే ప్రియులారా, నేను వాక్యాన్ని సిద్ధపడినటువంటి విషయాల్లో గాలికై ప్రయాస అనేటువంటి విషయంలో, దేనికి ప్రయాస? గాలికై ప్రయాస. దీనికి మన భాషలో మనం ఏమంటామంటే, క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదు అంటారు. క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదు అంటే విపరీతంగా పనిచేస్తున్నావు, విపరీతంగా సంపాదించినట్టుగా అనుకుంటున్నావు, కానీ చూడటానికి ఏమీ లేదు, సంపాదన ఏమీ లేదు. అలాగని నువ్వేమైనా పని చేయకుండా ఉంటున్నావు అంటే పని అయితే బోల్డ్ చేస్తున్నావు, నిరంతరం పనిలోనే నిమగ్నమై ఉంటున్నావు, కానీ అది నువ్వు అనుకున్న లాభాన్ని ఇవ్వట్లేదు. ఓ రకంగా చెప్పాలంటే అదంతా కూడా గాలికై ప్రయాస లాగానే కనిపిస్తూ ఉంది. మనం చేసే పనులన్నీ ఎలా ఉన్నాయంటే చూడటానికి వృధా అయిపోయినటువంటి పనిగా, గాలికై ప్రయాసలాగా ఉందన్నమాట.
నేను మీకు చాలా రకాలైనటువంటి గాలుల గురించి చెప్పాలనుకున్నాను. ఈరోజు ఒక గాలికై ప్రయాస గురించి చెప్తున్నాను. చాలా గాలులు ఉన్నాయి, అంటే రకరకాలైన గాలి అంటే ఒక గాలికై ప్రయాస అని చెప్పినప్పుడు ఒక గాలి గురించి మాత్రం ఈరోజు నేను మీకు చెప్పాలని అనుకుంటున్నాను. అదేంటంటే గాలికై ప్రయాస. గాలికై ప్రయాస. మరి మన యొక్క జీవితంలో ఏ ఏ విషయాల వల్ల మనం లాభం పొందుతున్నాం, ఏ ఏ విషయాల వల్ల మనం నష్టాన్ని అనుభవిస్తా ఉన్నాం. ఒక వచనంలో ఏం చెప్పబడిందంటే అస్థిరమైనటువంటి ధనం కోసం మీరు ప్రయాసపడద్దు అని చెప్పబడింది. దేనికోసం? అస్థిరమైనటువంటి ధనం. ఏ ధనం గురించి మనం ఆలోచిస్తున్నాం, ఏ ధనం గురించి మన యొక్క అభిప్రాయాలు ఆలోచనలు తిరుగుతూ ఉన్నాయంటే అస్థిరమైనటువంటి ధనం కోసం. అయితే ఈరోజు నేను మీకు చెప్పాలనుకుంటున్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అస్థిరమైనటువంటి ధనం, తర్వాత గాలికై ప్రయాస. గాలికై ప్రయాస. ఆ ప్రయాస దేని గురించి అంటే ఒక అస్థిరమైనటువంటి ధనాన్ని సంపాదించుకోవటం కోసం. అదేంటంటే లాటరీ. ఏం చెప్పండి? లాటరీ. లాటరీలు కొంటారు చూసారా? లాటరీలు కొని అలా చేస్తారు కదా, అదనమాట. ఒక అస్థిరమైనటువంటి ధనం ఏంటంటే లాటరీ సిస్టమ్. లాటరీ అంటే ఏంటి అసలు? లాటరీ అనేది మన దేశంలో బాగా ప్రాముఖ్యత, బాగా ఫేమస్ అయింది ఏంటంటే కేరళ లాటరీ అనేది బాగా ఫేమస్ అన్నమాట. నేను కూడా ఈ మధ్య గమనిస్తూ వచ్చాను. ప్రియులరా, ఈ లాటరీ సిస్టమ్ అనేది అసలు ఎలా పనిచేస్తుంది అంటే చాలా మంది లాటరీలు కొనుక్కున్నప్పుడు ఆ డబ్బులన్నీ కూడా ఆ లాటరీలు అమ్మేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్తాయి. వాళ్ళు ఒక డేట్ నిర్ధారిస్తారు. ఆ డేట్ రోజున వాళ్ళు చెప్పినటువంటి నెంబర్, ఫలానా సంఖ్య అనేటువంటిది విన్నింగ్ నెంబర్ అని చెప్తారు. ఆ నెంబర్ ఎవరికైతే వస్తుందో వాళ్ళందరూ కూడా, ఆ నెంబరు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా విజేతలు అవుతారు. ఇది ఎలా ఉందంటే చూడటానికి చాలా ఈజీగా ఉంది. మన పని మనం చేసుకుంటానే కొంత డబ్బుతోటి మనం ఆ లాటరీ టికెట్లు కొని పెట్టుకుంటా ఉంటే ఆ లాటరీ టికెట్లో నుంచి ఒకవేళ ఆ నెంబర్ కనుక దొరికితే దానిలో నుంచి ఏమొస్తుంది? డబ్బులు అనేటువంటివి వస్తాయి. ప్రియులరా, చాలా మంది ఈ గాలికై ప్రయాసలో వారి యొక్క కుటుంబ జీవితాన్ని, వాళ్ళ యొక్క జీవన శైలిలో పెనుమార్పులు చేసుకుంటా ఉన్నారు. మనుషుల యొక్క ఆలోచన ప్రకారం, మనుషుల యొక్క ఉద్దేశాల ప్రకారం అక్కడ ఏం కనిపిస్తూ ఉందంటే లాటరీ కనుక దొరికింది అంటే, ఒకసారి లాటరీ తగిలింది అంటే దాదాపుగా కోట్ల రూపాయల లాభాలన్నీ వస్తాయి. ఇంకా ముందు రోజుల్లో మా చిన్నతనంలో ఎక్కువగా నేను గాంధీ రోడ్లో చూస్తూ ఉండేవాడిని. గాంధీ రోడ్లో కిళ్ళి కోట్ల ముందు ఒక అట్ట పెట్టి, అట్ట మీద అన్ని లాటరీ కాగితాలు ఉండేవి అన్నమాట. చూడటానికి దగ్గర డబ్బుల్లాగే ఉంటాయి, డబ్బులు రంగుల్లోనే ఉంటాయి అవి కూడా. నేను ఆ రోజుల్లో నాకు తెలియక నేను చూడలేదు, కానీ తర్వాత ఎదుగుతున్నటువంటి సమయంలో ఇంటర్లోకి వచ్చినప్పుడు అడిగా, ఏంటండి ఇది అంటే, ఇది మహాలక్ష్మి లాటరీ అండి, దీన్ని తీసుకుంటే దీంట్లో ఒక నెంబర్ ఉంటుంది, వాళ్ళు ఎప్పుడో ఒకసారి ఆ లాటరీ గెలిచిన వాళ్ళ నెంబర్లన్నీ పేపర్లో వేస్తారు, అప్పుడు ఈ నెంబర్ కనుక దానికి మ్యాచ్ అయిందంటే ఆ నెంబర్ మీద ఎన్ని డబ్బులు అయితే వాళ్ళు పెట్టారో ఆ డబ్బులన్నీ వస్తాయండి అని చెప్పారు. దాంతో ఏ మనిషి అయినా ఏం చేస్తాడు? ఆశపడతాడు. ఏ మనిషి అయినా ఏం చేస్తాడు? ఆశపడతాడు. ఆశపడి ఆ డబ్బులు సంపాదించుకోవటం కోసం ఆ లాటరీలు అనేటువంటివి కొంటూ ఉంటారు. లాటరీలు అనేటువంటి ఏం చేస్తుంటారు? కొంటూ ఉంటారు. ప్రియులరా, ఇది కనిపించినటువంటి ఒక డబ్బు, కనిపించని ఒక సంపద. దీన్ని పొందుకోవాలని చాలా మంది ఆశపడుతూ ఉంటారు, తాపత్రయపడుతూ ఉంటారు. మొన్న ఒక ఆయన ఎవరో పేపర్లో వేశారు ఆయన్ని. ఆయన లాటరీ బిగితే ఆయనకి దాదాపు 4 కోట్లు వచ్చినాయి అంట. ఒకసారి 4 కోట్ల రూపాయలు ఊహించుకోండి. 4 కోట్ల రూపాయలతో ఏం చేయొచ్చు? ఇల్లు కట్టుకోవచ్చు, పిల్లల్ని చదివించుకోవచ్చు, తర్వాత పెళ్లిళ్ళు చేయొచ్చు, తర్వాత పొలాలు కొనుక్కోవచ్చు,
ఇంకా ఏమైనా చేయొచ్చు, బంగారం కొనుక్కోవచ్చు. ఒక్క లాటరీ నెంబర్ తోటి దాదాపు 4 కోట్ల రూపాయలు వస్తే ఇంకా జీవితంలో మళ్ళీ ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు, శాలరీలు సంపాదించాల్సిన అవసరం లేదు, అంత ప్రయాస అవసరం లేదని అనుకుంటా ఉన్నారు. పిల్లరా, సొలొమోను మహారాజు కాలంలో లాటరీ సిస్టమ్ లేదు, కానీ భవిష్యత్తులో జరగబోయేటువంటి వ్యర్థమైనటువంటి విషయాల గురించి దేవుడు ఇచ్చినటువంటి మహాజ్ఞానం వలన ఆ దినాల్లోనే వీటన్నిటి గురించి ఆయన చెప్పినట్టుగానే ఉందన్నమాట. సూర్యుని కింద సంచరించి చూసినప్పుడు నాకు కనిపించినటువంటి విషయాలన్నిటినీ నేను పరిశీలించి చూసినప్పుడు అన్ని ఎలా ఉన్నాయంటే వ్యర్థమైనటువంటి విషయాలుగా ఉన్నాయి. ఆ వ్యర్థమైనటువంటి విషయాల్లో ఎలా ఉన్నాయంటే ఒకడు గాలికై ప్రయాస పడినట్టున్నాయి, గాలికై ప్రయాస లాగానే ఉన్నాయి. కాబట్టి ప్రియులరా, అస్థిరమైనటువంటి డబ్బు, తర్వాత దాని గురించినటువంటి ప్రమేయం అనేటువంటిది మనల్ని చిక్కుల్లోకి, ఇబ్బందుల్లోకి నెట్టివేస్తుంది అన్నమాట. 23వ అధ్యాయం సామెతల గ్రంథం చూడండి ఒకసారి. 23:5, నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును, పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోయినట్టు అది ఎగిరిపోవును. ఏం ఎగిరిపోద్ది? ఇదిగో ఈ లాటరీలో ఈ నంబర్ దగ్గరికి వచ్చానంటే ఇంకా దగ్గర నాకు తగిలినట్టే అని అనుకొని ఇంకా లాటరీ గెలిచిపోయానని ఆలోచన చేస్తూ ఉండేటువంటి టైంలో లాటరీ రానే వచ్చింది, కానీ ఆ నెంబర్ రాలేదు, పక్క నెంబర్ వచ్చింది. అప్పటి వరకు నీకు వచ్చిందని దాని మీద నువ్వు లాటరీలు కొని ఆ లాటరీలన్నీ నువ్వు వాడి ఆ లాటరీల నెంబర్లన్నీ చూసుకుంటే నువ్వు మొత్తం నెలంతటి మీద లాటరీలు ఖర్చు పెట్టింది 10,000 అయితే నువ్వు గెలుచుకున్నది ఎంత? 1,000 రూపాయల లోపల. అలాంటిది నువ్వు గెలుచుకున్నప్పుడు ఆ స్వల్ప ఆనందాన్ని చూసి తర్వాత నువ్వేమనుకుంటున్నావో తెలుసా? నెక్స్ట్ టైం మళ్ళీ నాకు ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంది. ఒక గెలుపు ఎన్నో గెలుపులకు మూలం అనే ఉద్దేశంతో మనిషి ఏం చేస్తున్నాడంటే లాటరీలు కొంటానే ఉన్నాడు. కానీ ప్రియులరా, మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అది అస్థిరమైనది. దాని మీద నీ దృష్టి నిలిపిన తోడనే అదేమవుతుంది చెప్పండి? ఎగిరిపోతుంది. అది నీ ఎదుటి నుంచి ఎగిరిపోతుంది అన్నమాట. దానికోసం నువ్వు ఎంతో సమయాన్ని వెచ్చించి ఇదిగో వస్తుంది, అదిగో వస్తుంది, నేను నా అప్పులన్నీ తీర్చేసుకుంటాను, నా బాధలన్నీ దీంతో నయమైపోతాయి, దీంతో తొలగిపోతాయి అని నువ్వు దేని గురించి అయితే బాగా ఆలోచిస్తూ ఉన్నావో అది నీ దగ్గర దాకా వచ్చి నీకు చెందకుండా అది తప్పిపోతుంది. దానికి ఏమొస్తాయి? రెక్కలు వచ్చేది ఎగిరిపోద్ది. నువ్వు పట్టుకోవాలని అనుకున్నావు కానీ నువ్వు దాన్ని పట్టుకోలేకపోతా ఉన్నావు. ప్రియులరా, దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, ఈ భూలోకంలో జరుగుతున్నటువంటి వేషధారణ, ఈ భూలోకంలో ఉండేటువంటి సమస్తమైనటువంటి దుష్టత్వం అనేటువంటి దాని నుంచే మనకి తెలుస్తా ఉంది. ప్రియులరా, ఒక మాట చదువుదాం చూడండి వాక్యంలో నుంచి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. 5:10, ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు, ఇదియు వ్యర్థమే. ఏమంటున్నాడండి అక్కడ? ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు. మా అమ్మాయి చాలా మంచిది, మా అమ్మాయి బీటెక్ పూర్తి చేసింది, మా అమ్మాయి మంచి ఉద్యోగం సంపాదించింది, ఆ అమ్మాయి వెళ్ళి బెంగళూరులో జాబ్ చేస్తూ ఉంది, ఆ అమ్మాయి మా ఫ్యూచర్, ఆ అమ్మాయిని నేను బాగా చదివించాను అని కొంతమంది అనుకుంటా ఉంటారు. నేను ఏ ఉద్దేశంతో చెప్తున్నానంటే ఒక మంచి రైతు ఉన్నాడు, ఆయనకి కొన్ని వ్యాపారాలు ఉన్నాయి, ఒక్కతే కూతురు ఉంది. ఆ కూతురు మంచి ఉద్యోగాన్ని సంపాదించి బెంగళూరులో నెలకి 2 లక్షలు 3 లక్షలు సంపాదించేటువంటి ఉద్యోగాన్ని సాధించింది. ఆ తండ్రి ఆ కూతురుని బట్టి ఎంతో సంతోషిస్తున్నాడు. ఏం సంతోషిస్తున్నాడు? నా కూతురు సాధించింది అనే దానికంటే కూడా నా కూతురికి నెల ఇంత డబ్బులు వస్తాయి అని నలుగురికి చెప్తున్నాడు. తర్వాత తను కూడా ఒక్కొక్క నెల
ఆ కూతురు పంపించేటువంటి డబ్బులతోటి సంతోషపడతా ఉన్నాడు. బాగుంది, లైఫ్ స్టైల్ బాగుంది. అయితే ఒకానొక రోజు ఒక విషయం తెలిసింది. ఆ అమ్మాయి ఒక ఎస్సీ కులానికి సంబంధించిన అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుందని తెలిసింది. ఇంకా వెంటనే అతని యొక్క మనసంతా మారిపోయింది. ఏమైపోయింది అంటే, నా కూతురిని ఎవరో మోసం చేశారు, నా కూతురిని ఇలా చేశారు అలా చేశారు అని చెప్పేసి బాగా లబోదిబోమని ఆయన కంగారు పడతా ఉన్నాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి అతన్నే పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న కొన్నాళ్ళకి అతని కోసం ఆ అమ్మాయి ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టి వాళ్ళ ఊరు వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆ అబ్బాయి అక్కడుండి పొలం దున్నుకునేటువంటి పని చేస్తా ఉన్నాడు. పిల్లరా గమనించండి, నువ్వు నమ్మే ఏదైనా కానీ, డబ్బులు అనేటువంటి విషయంలో నువ్వు నమ్మే ఏ విషయమైనా కానీ, నీకు ఇదిగో నీ చేతిలోకి వచ్చేసింది, నీకు అది సంపాదించిన మొత్తం నీ దగ్గరికి వచ్చేసింది అని అనుకున్న క్షణంలో అది నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోద్ది. ప్రియులరా, గాలికై ప్రయాస. ఏం చెప్పండి? అదంతా ఏం చెప్పండి? గాలికై ప్రయాస. తర్వాత మనం చూస్తా ఉన్నాము, చూడండి, లాటరీ ద్వారా డబ్బులు సంపాదిస్తే అది దేవుడిచ్చినటువంటి డబ్బు, అవునా కాదా? లాటరీ ద్వారా నీకు డబ్బులు వస్తే దేవుడు నీకు ఆ డబ్బులు ఇచ్చాడు అని నువ్వు చెప్పడానికి వీలైద్దా, అవదా? సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. అది 22. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. ప్రియులరా, ఒక లంసంగా నీవు అనుకోకుండా నీకు ఒక లాటరీ ద్వారా వచ్చేటువంటి డబ్బు నీ దగ్గర స్థిరంగా ఉండదు అని దీన్ని బట్టి అర్థమవుతుంది. వాక్యం ఏం చెప్తుంది? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. యెహోవా ఆశీర్వాదం కొద్దిగైనా కానీ అదేమవుతుందంటే ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటిది. నీ దగ్గర స్థిరంగా నిలబడేటువంటి డబ్బు, అది నీ దగ్గర స్థిరంగా నిలబడేటువంటి డబ్బు. అంతేకాని నువ్వు లాటరీ ద్వారా దాని ద్వారా దీని ద్వారా మన డబ్బు ఒక్కసారి ఎక్కువ డబ్బులు మన దగ్గరికి వస్తే రావచ్చు, కానీ అవి నీ దగ్గర ఎక్కువసేపు నిలబడవు. ఈ విషయాన్ని కూడా మనము గ్రహించాలి. నీ దగ్గరికి డబ్బు రావచ్చు, కాదనట్లేదు, కానీ దాని యొక్క సంతోషం నీకు అనుకున్నంతసేపు దాని యొక్క సంతోషం ఉండదని మనం గ్రహిస్తా ఉన్నాం. కాబట్టి యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. కాబట్టి నరుల కష్టము చేత వాళ్ళు పొందేటువంటి ఆశీర్వాదం అనేటువంటిది అది వాళ్ళకి ఎప్పటికీ ఎక్కువగా ఉండదు. ఆ విషయాన్ని మనం గుర్తించాలి, గమనించాలి. కాబట్టి ప్రియులరా, మనం దేవుని యొక్క వాక్యాన్ని చూస్తా ఉన్నాము. అంత్యకాలంలో ప్రజలు ఎలా ఉంటారు అంటే, అంత్యకాలంలో దేవుని యొక్క వాక్యాన్ని వినేటువంటి వాళ్ళుగా ఉండరు, కానీ ధనమునందు ఎక్కువ ఆసక్తి కలిగినటువంటి వారిగా ఉంటారని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. చూడండి, వాక్యం నుంచి మనం చూస్తే 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తే, ఎలాగనగా అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకునము. ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు. అంత్యకాలంలో ఉండేటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి చెప్పండి? మనుషులు ఎలా ఉంటారో స్వార్థ ప్రియులుగా ఉంటారు, ధనాపేక్షులుగా ఉంటారు. స్వార్థ ప్రియులు అంటే పక్కనోడు ఏమైతే నాకెందుకు, నేను బాగున్నానా లేదా అంతవరకే. అది స్వార్థ ప్రియత్వం. స్వార్థాన్ని ఎక్కువగా ఇష్టపడటం. ఎవరు ఎలా చచ్చిపోతే నాకెందుకు, నేను బాగున్నానా లేదా అంతే. ఒకానొక రోజుల్లో రైల్లో ప్రయాణం చేసేటప్పుడు ప్రజలకి ఇవి ఉండేవి కాదు, ఏంటంటే ఫోన్లు ఉండేవి కాదు, ఇయర్ ఫోన్స్ కూడా ఉండేవి కాదు. అప్పట్లో అందరూ ఎదురెదురుగా కూర్చొని ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకుంటా వెళ్ళేవాళ్ళు. మీదే ఊరు, మాదే ఊరు, నువ్వేం పని చేస్తావు, నేనేం పని చేస్తాను, అవునా ఇలానా, అది ఇది అని చాలా విషయాలు మాట్లాడుకుంటా వెళ్ళేవాళ్ళు. కానీ ఈరోజు అలా లేరు. స్త్రీలు, వృద్ధులు నిలబడి ప్రయాణం చేస్తున్నా కూర్చున్నటువంటి వాళ్ళు లేచి వాళ్ళకి సీట్ ఇచ్చేటువంటి పరిస్థితుల్లో లేరు.
ఏమంటారు? అదేమనంటే ఈ సీట్ నేను రిజర్వేషన్ చేసుకున్నా, ఇది నాది, నేను చాలా దూరం వెళ్ళాలి, కాబట్టి నా సీట్ నేను నీకు ఇవ్వలేను, పోయి టీసీని అడిగి సీట్ అక్కడ ఖాళీ ఉంది అక్కడ కూర్చోపోయి, ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ప్రియులారా, టికెట్ బుక్ చేసుకున్న మాట వాస్తవమే, కానీ నువ్వేం చేస్తున్నావు ఆ టైంలో? నీ యొక్క స్వార్థాన్ని చూపిస్తా ఉన్నావు. స్వార్థం, ప్రతి ఒక్కళ్ళు స్వార్థ ప్రియులుగా మారిపోయారు. అంత్యకాలంలో మనుషులు ఎలా మారుతారు? స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, ధనాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. ధనం కావాలి, ధనం డబ్బులు కావాలి. డబ్బులు ఎంత నీ చేతిలో ఉన్నా అవి సరిపోయే పరిస్థితిలో లేవు కదండి. ఎన్ని లక్షల కోట్లు నీ చేతిలో ఉన్నా అవి సరిపోయే పరిస్థితిలో ఉండవు. సాధారణంగా విద్యార్థుల్ని నేను ఒక మాట అడుగుతా ఉంటా, నీ చేతికి నేను ఒక 10 లక్షలు ఇస్తే నువ్వేం చేస్తావు అని అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే, 5 లక్షలు నేను ఉంచుకొని 5 లక్షలు చారిటబుల్ ట్రస్ట్కి, పేదలకి, డబ్బు లేని వాళ్ళకు పంచుతాను అని అంటారు. నిజంగా వాళ్ళ చేతులకు 10 లక్షలు డబ్బులు ఇస్తే అవన్నీ ఖర్చు పెట్టిన తర్వాత పేదలకు పంచడానికి ఏం మిగలవు అనేటువంటి విషయం వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి ప్రియులరా, ఈ దినాల్లో మనుషులు ఎలా మారిపోయారు, ఎలా ఉన్నారు అంటే స్వార్థ ప్రియులు. ఇంకా ఎవరు చెప్పండి? ధనాపేక్షలు. ధనాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడరు. ధనాన్ని ఎవరికైనా నీయడానికి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఎవరికైనా నీయడానికి అసలు ఇష్టపడరు. వాళ్ళు డబ్బుని బాగా దాచిపెట్టుకుంటా ఉంటారు. డబ్బు అనేటువంటి విషయాన్ని వాళ్ళు గొప్పగా ఎంచుతూ ఉంటారు. దేవుడి యొక్క నెంబర్ చెప్పండి అంటే ఫస్ట్ నెంబర్ డబ్బు, సెకండ్ నెంబరే దేవుడు. మీ జీవితంలో మీరు ప్రాధాన్యతలు చెప్పండి. మీ జీవితంలో మీరు ఎవరెవరికి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారు చెప్పండి. ఫస్ట్ ప్రాధాన్యత కుటుంబం, సెకండ్ ప్రాధాన్యత ఉద్యోగం, మూడో ప్రాధాన్యత ఆ డబ్బులు, నాలుగో ప్రాధాన్యత దేవుడు, ఐదో ప్రాధాన్యత. ఆ విధంగా మన జీవితంలో కొన్ని ప్రాధాన్యతలు ఉంటాయి కదా. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కో రకమైన ప్రాధాన్యత ఉంటుంది. అయితే ఈ రోజుల్లో అంత్యకాలంలో మనిషి యొక్క ప్రాధాన్యమైనటువంటి విషయం, ప్రాధాన్యత దేని మీదకి వెళ్తుందంటే డబ్బు మీదకి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది చెప్పండి? డబ్బు ఎక్కడుంటే అక్కడికి మనుషులు పరిగెత్తి ఆ డబ్బును సంపాదించుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రియులారా, మనము గమనించాలి, మనం అంత్యకాలంలో ఉన్నాము. ఈ యొక్క అంత్యకాలంలో ఉన్నప్పుడు తత్వాన్ని గురించి మనం ఆలోచించి చూసినప్పుడు మనకేం తెలుస్తా ఉందండి? మనకేం తెలుస్తా ఉంది? స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు ఉన్నారు. ఎందుకున్నారు? మనం అంత్యకాలంలో ఉన్నాం కాబట్టి, అపాయకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో మనం సంచరిస్తూ ఉన్నాం కాబట్టి మనుషుల యొక్క ఆలోచనలన్నీ ఎలా మారిపోయినాయి అంటే స్వార్థ ప్రియులుగాను, తర్వాత ధనాపేక్షలుగాను ఉన్నారని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ప్రియులరా, ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనాన్ని మరలా మనం ఒకసారి గమనిస్తే అక్కడ సమస్తము వ్యర్థము అని చెప్తూ ఉన్నటువంటి ఆ యొక్క సొలొమోను మహారాజు తన యొక్క అనుభవంలో నుంచి తాను అనుభవపూర్వకంగా గమనించినటువంటి విషయాలను బట్టి చూస్తూ అన్ని ఈ భూలోకంలో ఉండేటువంటి విషయాలన్నీ కూడా వ్యర్థము అని చెప్తా ఉన్నాడు. గాలికై ప్రయాస అనేది మనము చూస్తా ఉన్నాం. 9వ వచనం నుంచి, ధనవంతులగుటకు ఆపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములనైన అనేక దురాశల్లోనూ పడుదురు. అటివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిది. ప్రియులారా, ధనం అనేటువంటి విషయంలో ఎంత భయంకరమైనటువంటి విషయాలుగా కనిపిస్తా ఉన్నాయో మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ధనవంతులగుటకు ఆపేక్షించు వారు, ధనవంతులం అవ్వాలి అని కోరుకునేటువంటి వాళ్ళు. ఊరికే మన జీవిత విధానాన్ని గురించి నేను ఒక మాట మీతో చెప్పాలని ఆశపడతా ఉన్నా. నీకు పెళ్ళయింది, దేవుడు నీకు పిల్లలు ఇచ్చారు, ఆ పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు, వాళ్ళను చదివించుకోవాలా. వాళ్ళు చదువుకుంటే కానీ మంచి ఉన్నతమైన స్థానానికి రారు. వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థానానికి వస్తే కానీ వాళ్ళకు ఉద్యోగాలు రావు. వాళ్ళకు ఉద్యోగాలు వస్తే కానీ వాళ్ళకు పెళ్ళిళ్ళు కావు. వాళ్ళకు పెళ్ళిళ్ళు అయితే మళ్ళీ దేవుడు వాళ్ళకు పిల్లల్ని ఇవ్వాలా. ఫోన్ నీకెందుకు అవసరమా? 20,000 కూడా ఫోన్ ఉంది కదా అంటే
20,000 రూపాయల ఫోన్ చేతిలో ఉంటే నాకు ఎలాంటి గౌరవం దక్కిద్ది? అదే 2 లక్షల రూపాయల ఐఫోన్ నా చేతిలో ఉంటే ఎలాంటి గౌరవం దక్కిద్ది? కాబట్టి నేను ధనవంతులైనటువంటి వాళ్ళతోటి, రిచ్ పీపుల్ తోటి సరి సమానంగా నేను బతకాలి అంటే, వాళ్ళతోటి సరి సమానంగా ఉండాలి అంటే నా చేతిలో కూడా ఏముండాలి చెప్పండి? ఏముండాలి నా చేతిలో? ఐఫోన్. ఏముండాలి? ఐఫోన్. కాబట్టి ఇప్పుడు ఆ ధనవంతులు అయ్యేటువంటి దాంట్లో ధనవంతులకు ఆపేక్షించినాడు గనక శోధనలో పడాల్సి వచ్చిందనమాట. ఏంటి ఆ శోధన? పక్కన వాళ్ళని డబ్బులు అడుగుతారు. అప్పుడు నువ్వు ఒక 10,000 ఇయ్యి, నువ్వు ఒక 20,000, నువ్వు ఒక 50,000 అని అడుగుతారు. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు. వాళ్ళ పిల్లల సంతోషం కోసం ఫోన్ కొంటారు. ఆ తర్వాత నుంచి వాళ్ళు ఏం చేస్తారు? మా దగ్గర డబ్బులు తీసుకున్నావు కదా, మా డబ్బులు మాకు వెనక్కి అని అడుగుతారు. వెనక్కి అడిగినప్పుడు నీ దగ్గర ఉండాలి కదా ఇయటానికి, నీ దగ్గర డబ్బులు లేవు ఇయటానికి. అప్పుడు వెంటనే అక్కడ శోధన స్టార్ట్ అయింది. నీ నోట్లో నుంచి ఉరి అని చెప్పేటువంటి మాటలు బయటకు వచ్చినాయి. ఏంటా ఉరి అని చెప్పేటువంటి మాటలు? ఇవే మళ్ళీ టేబుల్స్ అనమాట. నువ్వు టేబుల్సే చదువుతావు. మళ్ళీ ఏమ్మా ఆగలేవా, 20,000 ఇచ్చావు, మళ్ళీ ఇస్తాను, ఎక్కడికి పోతాం, ఇక్కడే ఉంటాం కదా, వెనకే ఉంటాం కదా, ముందే ఉంటాం కదా అని చెప్పి విసిగిస్తూ ఉంటారు. అరే ఎందుకు ఇచ్చావురా వీళ్ళు, మళ్ళీ మనకు డబ్బులు ఇరని వాళ్ళు అనుకుంటా ఉంటారు. ఆ విధంగా ధనవంతులకు ఆపేక్షించారు కాబట్టి ఎక్కడ పడ్డారండి వాళ్ళు? శోధనలో పడ్డారు, ఊరిలోకి పడినటువంటి వారిగా ఉన్నారు. అదేం చేసింది? అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశల్లో పడతారు. దానివల్ల దానికోసం ఎక్కడెక్కడ పడ్డారండి వీళ్ళు? హానికరములైన అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశల్లో పడుదురు. అవివేక యుక్తములైన హానికరమైన దురాశలలో పడతారు. ధనవంతులు అవ్వాలి అనేటువంటి కోరికతోటి ఎంతో మంది ఈ రోజుల్లో ఎన్నెన్ని అప్పులు చేస్తున్నారు తెలుసా? అప్పులు చేస్తున్నారు, అదేందో ఐపీ పెట్టి పోతున్నారట. ఏంటది? అప్పు చేస్తున్నారు, అప్పు తీర్చలేక దాన్ని వదిలేసి వెళ్ళిపోతా ఉన్నారు. ప్రియులారా గమనించండి, దేవుని యొక్క వాక్యం పవిత్రమైనది, దేవుని యొక్క వాక్యం జీవము కలిగింది. దేవుని యొక్క వాక్య ప్రకారం మనం జీవించినప్పుడు ఆ వాక్యము మనలను చేసేటువంటి వాక్యంగా ఉందని మనకి తెలుస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, అస్థిరమైనటువంటి విషయాలు, లాటరీ లాంటి విషయాలు, ఇదిగో ఈ పని చేయడం ద్వారా ఎక్కువ డబ్బులు ఒకేసారి వస్తాయని చెప్పేటువంటి విషయాలు, స్కీములు, ఇలాంటి వాటిలో నుంచి మనం వెళ్ళినప్పుడు వాటి ద్వారా మనము ఏం చేయబడుతూ ఉన్నాము? శోధనలోను ఊరిలోనూ పడుతూ ఉన్నామని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈ దినము నేనైతే మీకు లాటరీ అనేటువంటి విషయాన్ని ఎందుకు ఎంచుకున్నాను, లాటరీ అనేటువంటి దాన్ని ఎందుకు నేను మీకు చెప్తూ ఉన్నాను అంటే, ఈ రోజుల్లో ప్రజలు అనేటువంటి వాళ్ళు ఎలా మారిపోయారు అంటే, అస్థిరమైనటువంటి డబ్బు సంపాదన అనేటువంటి విషయం కోసం పోకులాడుతూ ఉన్నారు. డబ్బులు వస్తాయంటే ఎక్కడికైనా పోతున్నారు, డబ్బుల కోసం ఏ పనైనా చేస్తున్నారు. ఎంత నీచమైనటువంటి పనులైనా కానీ ఊడిగడతా ఉన్నారు. 30 వెండి నాణ్యాలకి ప్రభు వారిని అమ్మేశాడు. ఆ 30 వెండి నాణ్యాలతో అతనేమన్నా సంపాదించుకున్నాడా? ప్రభుని, నిర్దోషినైనటువంటి ప్రభుని అప్పగించి నేను పాపం చేశానని తాడు ఉరి పెట్టుకొని చనిపోయాడు. కింద పడితే పేగులు బయటకు వచ్చినాయి. ఎంత దారుణమైన బ్రతుకండి. ఏం ఆశించాడండి యూదా ఇస్కరియోతు? డబ్బు 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 సంచి యూదా ఇస్కరియోతు దగ్గర ఉంది. డబ్బులు అన్ని దాంట్లో పడతా ఉన్నాయి. ఆ డబ్బులు ప్రభు పరిచర్యకి వాడుతున్నాడు. తాను కూడా దొంగిలుతూ వస్తున్నాడనే వాక్యంలోనే ఉంది కనుక యూదా ఇస్కరియోతు డబ్బు సంపాదించుకోవాలని అనుకున్నాడు, తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ధనవంతులకు ఆపేక్షించేవారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములకు హానికరమైన అనేక దురాశల్లోనూ పడతారు. ఈ లాటరీ అనేటువంటిది దురాశను పుట్టించేటువంటి ఒక విషయం. లాటరీ కాస్ట్ తక్కువే ఉంటుంది, ఒక 5-10 రూపాయలు ఉంటుందేమో నాకు తెలిసి, ఇంకంతకు మించి ఎక్కువే ఉంటుందేమో నాకు పెద్దగా తెలియదు. కానీ రోజుకు ఒక లాటరీ కొనుక్కుంటా ఉంటే దాని నెంబర్ చూసుకుంటా ఉంటే ఆ నెంబర్ వచ్చిందా లేదా అని చూసుకుంటా ఉంటారు. ఆ నెంబర్ రాకపోతే డబ్బులు వేస్ట్ అవుతూ ఉంటాయి. దీనివల్ల ఏమవుతుంది చెప్పండి? రోజు ఒక లాటరీని కట్టను కొనుక్కుంటా ఉంటే
దాని ద్వారా రోజు నువ్వు ఆ డబ్బులు ఇంక దేనికో ఖర్చు పెట్టాల్సిన డబ్బులు వృధా అవుతా ఉన్నాయి. ఏమవుతున్నాయి? వృధా అవుతా ఉన్నాయి. ఆ వృధా అయ్యి ఇంట్లో నువ్వు నీ పిల్లల్ని పోషించుకోవటానికి కూడా కొన్నిసార్లు లేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతా ఉన్నావు. నువ్వు ఏదో లాభం వచ్చిందని నీ డబ్బులన్నీ కూడా దాంట్లో ఖర్చు పెడతా ఉన్నావు, అవి నీకు చెందట్లేదు. ప్రియులారా, మనం గమనించాలి. ఆ విధంగా మన యొక్క జీవితాల్లో అప్పులు పెరిగిపోతాయి. కేవలం లాటరీ గురించే కాదు నేను చెప్తుంది, మీ జీవితంలో మిమ్మల్ని నష్టపరిచేటువంటి విషయాలు ఏంటి చెప్పండి? మిమ్మల్ని నష్టపరిచేటువంటి విషయాలు. ఆ మాట ఒకసారి చూద్దాము. అది అక్కడే ఉందనుకుంటా, చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథంలోనే 15వ అధ్యాయం అనుకుంటా, చూడండి ఒకసారి. ప్రసంగి నీ దేహమును చెరుపు దానిని తొలగించుకొను అని ఒక మాట ఉంటుంది, చూడండి. 11వ అధ్యాయం 10వ వచనం. లేత మనస్సును నడిప్రాయమును గతించిపోవును గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపు దానిని తొలగించుకొనుము. ఈ యొక్క నష్టపరిచేటువంటి విషయాలని తొలగించుకోవటం మంచిది. దేవుని యొక్క ఆశీర్వాదం మాత్రమే మీకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది. న్యాయంగా కష్టపడి సంపాదించిన డబ్బులు మాత్రమే ఏం చేస్తాయండి? ఆ డబ్బులు మాత్రమే మీకు సంతోషాన్ని, తృప్తిని, ఆనందాన్ని ఇస్తుంది. ఆ డబ్బులు నువ్వు భద్రపరుచుకుంటా ఉంటే ఒకానొక రోజుకి అది నీకు గొప్ప ఐశ్వర్యంగా నీకు కనిపిస్తుందే కానీ అస్థిరమైనటువంటి డబ్బు గురించి, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు వస్తాయి అనేటువంటి విషయాల గురించి మనము ప్రలోభ పడిపోయి ముందుకెళ్ళటం వలన ఏమవుతాం చెప్పండి? వాటిలో నుంచి నష్టాల్లోకి వెళ్ళిపోతామని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. ప్రియులరా, లూకాసు వార్త 21వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుదాం, చూడండి. లూకాసు వార్త 21వ అధ్యాయము 34వ వచన భాగాన్ని మనం చూస్తా ఉన్నాం. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలన, ఐహిక విచారము వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ప్రియులరా, ఇక్కడ నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఈ యొక్క భూలోకంలో మనకి ధనం అనేటువంటి దాన్ని మనం సంపాదించుకోవటం కోసం కొంతమంది వడ్డీ వ్యాపారం చేస్తారండి. ఎంత దారుణమైనటువంటి వడ్డీలు మోపుతారంటే వాళ్ళ మీద 10 రూపాయల వడ్డీలు, ఆ విధంగా అన్నమాట. పాపం ఏదో అవసరం ఉండి వాళ్ళు డబ్బులకి వాళ్ళ దగ్గర తీసుకుంటే దానికి వాళ్ళు ఏం చేస్తారు? వడ్డీలు ఇస్తే చాలు అంటారు. అసలు వద్దు, అసలు మాకు వద్దు, ప్రతి నెల నువ్వేం చేస్తావు? వడ్డీ. మరి అసలు ఎప్పుడు తెచ్చుకోవాలి? అసలు తెచ్చుకోవటం మంచిదే. అసలు తెచ్చుకోవటంలో నీకు జ్ఞానం ఉంటుంది, నువ్వు చాలా ఫ్రీ అవుతావు, కాదనట్లేదు. కానీ వడ్డీ ఇస్తా ఉంటే అసలు తెచ్చుకోవటానికి నీకు ఎక్కడ కుదిరిద్దమ్మా? వడ్డీ ఇవ్వు అంటారు. ప్రియులరా, ఈ విధంగా వడ్డీ వ్యాపారులుగా మారిపోతా ఉన్నారు. వడ్డీ తీసుకోకపోతే మరి నా కుటుంబం ఎలాగండి పోషింపబడేది? నేను వడ్డీ వ్యాపారమే కదా చేసేది అనే ఆలోచన నీదైతే సుమారుగా ప్రతి నెల వాళ్ళు ఇచ్చుకోవటానికి వీలుగా ఉండే మొత్తంలో నువ్వు తీసుకోవచ్చు. కానీ వాళ్ళ ఆస్తులు, ఇళ్ళు కూడా రాసిచ్చే పరిస్థితి దాకా మనం వాళ్ళని తీసుకెళ్ళకూడదు. వాక్యంలో అయితే ఇంకా తేటగా ఏముందంటే, వాని యొక్క అంగీని నీ దగ్గర కుదుగ పెట్టుకుంటే అది రాత్రి లోపల మళ్ళీ అతనికి ఇచ్చేసేయాలా? ఎందుకని? అతనికి అది ఒక్కటే ఉంది. ఒకవేళ అది కూడా లేకుండా అతను నాకు మొర పెడితే నేను దాని గురించి ఆలోచిస్తాను. ప్రభువా, ఏంటయ్యా ఇంత వడ్డీలతోటి నేను బ్రతకాల్సి వస్తూ ఉంది, ఈ వడ్డీ నేను కట్టలేకపోతున్నాను, ఆ దాసురాలే కదా ప్రభువా, ఒకసారి మీరు మాట్లాడండి అని అంటే దేవుడు నీతోటి మాట్లాడితే వాళ్ళ మీద నువ్వు జయ చూపకుండా, జాలి చూపకుండా నువ్వు ఇంకా బిగబట్టినటువంటి స్థితిలోకి నువ్వు వెళ్తే దేవుడు ఏం చేస్తాడండి? దేవుడు నిన్ను బిగబడతాడు. వడ్డీ వ్యాపారులారా, వాక్యంలోనే చాలా విషయాలు వడ్డీ వ్యాపారుల కొరకు దేవుడే చెప్పాడు. ఆ విషయాలు మనం గమనించాలి.
ఎందుకంత వడ్డీ పెడుతున్నావు అంటే నీ మనసులో ఉన్నటువంటి ఉద్దేశాలు నీకు తెలుసు కదా. ధనవంతులం అవ్వాలి, పేదరికం అనేది ఉండకూడదు. మేము కూడా సొసైటీలో అందరూ ఏ విధంగా సంతోషంగా అప్పులు లేనటువంటి వారిగా జీవిస్తున్నారో అలానే నేను కూడా జీవించాలి అనేటువంటిది వాళ్ళ యొక్క కోరిక, ఉద్దేశం అయి ఉన్నదని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియులరా, ఈ భూలోకంలో ఉండేటువంటి ధనాన్ని, ఈ భూలోకంలో ఉండేటువంటి ధనం ధనాపేక్ష అని చెప్పబడినటువంటి గాలికై చెదరగొట్టేటువంటి పొట్టు, గాలికై ప్రయాస, ఆ గాలికై ప్రయాస కొరకు నువ్వు ఎంతో వెచ్చిస్తా ఉన్నావు. ప్రియులరా, మనల్ని మనం ఒకసారి పరిశీలించుకోవాలి. మనం అంత్యకాలంలో జీవిస్తూ ఉన్నాం. అపాయకరమైనటువంటి పరిస్థితుల మధ్య మనం జీవిస్తూ ఉన్నాం. ఈ రోజుండి రేపు గతించిపోయేటువంటి మన యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేసుకుంటా ఉన్నాం. డబ్బు ఒక్కటేనా నీ జీవితానికి అవసరమైంది? నీ కుటుంబాన్ని పోషించుకోవటం కోసం డబ్బు ఒక్కటే మార్గమా? డబ్బు ఉంటేనే నీ కుటుంబం సంతోషంగా ఉంటుందా? డబ్బు లేకపోతే నీ కుటుంబం సంతోషంగా ఉండదా? ఈ విధంగా ఆలోచించుకుంటా ఉంటే ఈ రోజుల్లో కొన్ని పెళ్లి సంబంధాల్లో కూడా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే అన్ని డబ్బు గురించే మాట్లాడుతున్నారు. అబ్బాయికి నెలకు 2 లక్షలు జీతం ఉండాలి, 20 ఎకరాలు మాగాని ఉండాలి, 10 ఎకరాల కొబ్బరి తోట ఉండాలి. అబ్బాయికి అక్కలు చెల్లెళ్ళు ఉండకూడదు. అబ్బాయికి పెళ్ళి అయిన తర్వాత అబ్బాయి సపరేట్ కాపురం పెట్టాలి. అబ్బాయి దగ్గరికి అమ్మ రాకూడదు, చెల్లి రాకూడదు, అక్క రాకూడదు, తమ్ముడు రాకూడదు, ఎవరు రాకూడదు. ఎవరు రాకుండా ఏం చేస్తావు? ఎవరితో సంబంధం లేని జీవితం ఏకాకి జీవితమేగా. ఎవరిని కాదనుకొని నువ్వు బ్రతుకుతాను అంటే దానివల్ల లాభం ఏంటి? ఈ రోజుల్లో మనుషులు అలా మారిపోయారు. కానీ నేను చెప్తున్న మాట, మనుషులు అలా మారారు అని మీరు అనొచ్చేమో, కానీ నేను ఒకే మాట చెప్తా, అంత్యకాలంలో ఉన్నాం మనం. అంత్యకాలంలో జరిగేటువంటి విషయాలను మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క అపాయకరమైనటువంటి సమస్యల సందర్భాల మధ్య మనం జీవిస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారే చెప్పారు, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆ విషయాలన్నీ కూడా రాయబడి ఉన్నాయి, మనం గమనించవచ్చు. 6:33 ఏం రాసిందండి వాక్యంలో? కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏనాటికీడు ఆనాటికి చాలును. ప్రియులరా, వాక్యంలో మనం చూసినట్లుగా ఆయన యొక్క రాజ్యాన్ని, నీతిని మొదట మనం వెతకాలి. న్యాయమైనటువంటి డబ్బు ఎక్కడుంది అంటే ఆయన నీతిని, రాజ్యాన్ని వెతికినప్పుడు ఆయన ఇచ్చేటువంటి డబ్బే న్యాయమైనటువంటి డబ్బు. ఆయన దేవుడు మనకిచ్చేటువంటి నెలవారీ ఆయన మనకిచ్చేటువంటి జీతము మన కష్టార్జితము, మన యొక్క కష్టార్జితము. ఆ కష్టార్జితం వల్ల మనం సంతోషపడతామని సొలొమోను మహారాజు కూడా చెప్తా ఉన్నాడు. నీ బ్రతుకు దినములంతా దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆయుష్కాలం అంతా ఆయన ఇచ్చినటువంటి పని చేస్తూ అన్న వస్త్రములు కలిగినటువంటి వారమై తృప్తి పొందుదము అని చెప్తాడు. అంటే దానికంటే శ్రేష్టమైనటువంటిది ఇంకోటి ఏదీ లేదు. ఏదీ లేదంటే ఏదీ లేదంతే. రోజంతా కష్టపడుతున్నావు, రోజు మీద నీకు 1000, 2000 నీకు డబ్బులు వస్తూ ఉంటే ఆ డబ్బులను సగం తీసుకెళ్ళి మందు తాగటానికి, సగం తీసుకెళ్ళి నువ్వు ఈ లాటరీ టికెట్లు కొనడానికి, సగం డబ్బులు తీసుకెళ్ళి జోదంలో పెట్టడానికి, ఈ విధంగా చేస్తూ ఉంటే నువ్వెప్పుడు ధనవంతుడు అవుతావు? నువ్వెప్పుడు ఆశీర్వదించబడతావు? నువ్వెప్పుడు స్థిరపడతావు? నువ్వెప్పుడు సమృద్ధి కలిగి జీవిస్తావు అంటే ఎప్పటికీ సమృద్ధిగా జీవించలేరు. ఎందుకని? అది అన్యాయమైనటువంటి విధానము. అది దేవుడు అంగీకరించేటువంటి విధానం కాదు. దేవుడు నీకు పెట్టినటువంటి విధి ఏంటి ఈ భూలోకంలో అంటే, దేవుడు నీకు పెట్టినటువంటి విధి ఏంటి అంటే కేవలం నీ యొక్క చేతులతో కష్టపడి పని చేస్తూ దేవుడిచ్చేటువంటి డబ్బుతోటి నువ్వు జీవించడం అనేటువంటిది అది నీ యొక్క కష్టము, అది నీ యొక్క సంతోషము. దానిని దేవుడు నువ్వు కూడబెట్టిన కొలది నువ్వు దానికి దేవుడికి ఇవ్వాల్సిన మొత్తాన్ని ఇస్తూ దేవుని ఎదుట నువ్వు నిందారహితుడిగా నువ్వు జీవిస్తున్న కొలది ఆయన నిన్ను ఒకానొక సమయంలో తప్పకుండా ఆశీర్వదించేటువంటి వానిగా ఉన్నాడని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. ప్రియులరా, చివరిగా నేను ఒక మాట చదవాలని ఆశపడతా ఉన్నాను. యోవేలు గ్రంథంలో ఒక మాట చదువుదాం. తీసిన వాడు చదవండి. 2:25 యోవేలు
మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. కాబట్టి ఇంతవరకు నేను నష్టపోయా. ఏం చేసి నష్టపోయాను? ధనవంతుడిని అవ్వాలని నష్టపోయా. ఇంతవరకు నేను శ్రమను అనుభవించా. దేనికోసం శ్రమను అనుభవించాను? 4 రాళ్ళు వెనకేసుకోవాలనే నేను చేశా అని చాలా మంది చెప్తా ఉంటారు. ప్రియులరా, అది న్యాయమా అన్యాయమా? న్యాయంగా సంపాదించావా అన్యాయంగా సంపాదించావా? ప్రియులరా, గమనించండి, మన యొక్క యథార్థతను బట్టి దేవుడు మనల్ని దీవిస్తాడు. కానీ మనం అంటే మరి దేవుడు నన్ను పేదవాడిగానే ఉంచుతాడా, నన్ను ధనవంతుడిగా చేయడా అంటే తప్పకుండా చేస్తాడు. మీరు సర్వ సమృద్ధి కలిగి జీవించాలనేది దేవుని యొక్క కోరిక. మనం పేదవాళ్ళుగా ఉండాలని దేవుడు ఎప్పుడూ కోరుకోలేదు. వినండి, క్రైస్తవులంటే పేదవాళ్ళుగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం కానే కాదు. మనందరం సమృద్ధిగా ఉండాలి. దేవుడే అంత గొప్పవాడైతే ఆయన బిడ్డలో మనం పేదవాళ్ళగా ఉండాలని అనుకుంటున్నారా? లేదు లేదు. మనందరం కూడా సమృద్ధిగా ఉండాలని, ఆశీర్వదింపబడాలని, మనం దీవించబడాలనేది దేవుని యొక్క కోరిక. కానీ మనిషి ఏం చేస్తున్నాడంటే దేవుడిచ్చేటువంటి డబ్బులు అంటే దొంగదారులు, దొడిదారులు డబ్బులు సంపాదించి, అన్యాయంగా డబ్బులు సంపాదించి అది ఆశీర్వాదం అని అనుకుంటే అది నువ్వు అనుభవించే లోపల అదేమవుతుంది? రెక్కలు దాచుకొని వెళ్ళిపోతుంది అనమాట. ఒక ఆయన అనుకున్నాడు, నా ప్రాణమా, ఓ నా ప్రాణమా, తినుము త్రాగుము సుఖించుము. నీ కోసం నేనేం చేశాను? పొట్లను కట్టించి ధాన్యాన్ని నింపి డబ్బులన్నీ పోగేసి బాగా అన్ని ఉంచా. సో ఇంక నీకు కష్టమే ఉంది కానీ అని అనుకున్నాడు. అప్పుడు వాక్యం ఏం చెప్పబడిందంటే, ఓ వెరివాడా, ఈ రాత్రి కాలం వేళ నీ ప్రాణం పోతే నువ్వు సంపాదించినవన్నీ ఎవరికి అవుతాయి? నువ్వు సంపాదించి కూడబెట్టినవన్నీ ఎవరు అనుభవిస్తారు? అన్యాయంగా సంపాదించినటువంటిది ఏది కూడా మన దగ్గర నిలబడదు. అన్యాయంగా నువ్వు బిగబెట్టినటువంటి డబ్బులు నువ్వు నీ దగ్గర ఉంచుకున్నాను అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు అనుకోని రీతిగా వెళ్ళిపోతాయి. హాస్పిటల్కి వెళ్ళాల్సినవి హాస్పిటల్కి వెళ్తాయి, తెలిసిందేగా మనకి. ఎక్కడో మనం డబ్బులు మిస్యూజ్ అయ్యేటువంటి అవుతా ఉంటాయి. చెప్పలేము, మనం డబ్బులు ఎలాగైనా మన దగ్గర నుంచి జారిపోవచ్చు. దేవుడిచ్చేటువంటి డబ్బులు ఎప్పుడు నిలకడగా ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. దేవుడిచ్చేటువంటి డబ్బు నువ్వు న్యాయంగా, దేవుడు నీకు అప్పగించినటువంటి పని, ఈ భూలోకంలో నువ్వు బ్రతకటానికి దేవుడు నీకు ఒక పని ఇస్తాడు. ఆ పనిని నువ్వు చేసేటప్పుడు తప్పకుండా దాంట్లో నువ్వు ఆశీర్వాదాన్ని చూస్తావు. కాబట్టి గాలిని చూసి దేన్ని చూడకూడదండి మన జీవితంలో డబ్బు అనేటువంటి విషయం కొరకు గాలికి చెదరగొట్టేటువంటి పుట్టు మాదిరిగా ఉండేటువంటి సమస్తము కూడా గాలికై ప్రయాస. కాబట్టి ప్రియులరా, ఒక వాక్యాన్ని మనం చదువుదామా? సామెతల గ్రంథంలోంచి ఒక మాట చదువుదాం. చూడండి, 28వ అధ్యాయం 28:13 అనుకుంటా. చూడండి, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. కాబట్టి మనము మన యొక్క జీవితంలో ఇలాంటి పరిస్థితుల ద్వారా డబ్బుల్ని వృధా చేసుకుంటూ మనము ధనవంతులకు ఆపేక్ష పడేటువంటి మనం ఏం చేయాలి అంటే వాటి నుంచి విడుదల పొందాలి. ఎందుకంటే అన్యాయంగా వచ్చింది అన్యాయంగానే పోయింది. నువ్వు నీ దగ్గరికి వచ్చిన తర్వాత అది పోతే దాంతో నువ్వు చాలా బాధపడతావు. నేను ఒక యానిమేషన్ వీడియో చూసా. నేను ఎక్కడికన్నా స్టూడెంట్స్ దగ్గరికి వెళ్తే ఆ వీడియో చూపిస్తూ ఉంటా. ఒక పొలం ఉంటుంది, టమాటా పొలం ఉంటుంది. ఆ టమాటా పొలంలో ఒక పందికొక్కు ఉంటుంది. పొలంలో అంటే పందికొక్కు ఉంటాయి కదా, పొలాల్లో ఉంటాయి కదా. అది భూమి లోపల నుంచి అంతా తవ్వుకుంటూ వస్తుంది అనమాట. వచ్చి ఒక చోటకు వచ్చింది అనమాట. ఒక చోటకు వచ్చి తవ్వి బయటకు వచ్చి చూసింది. చూడగానే అక్కడ ఏముంటుంది, టమాటా ఫామ్ అని ఉంటుంది. వావ్, టమాటా ఫామ్ అని చెప్పేసి చూస్తుంది. కానీ దానికి ఆహారం ఎక్కడ దొరకదు.
ఈ లోపల ఆలోచించి చూస్తూ ఉంటే ఒక ట్రక్ వెళ్తుంది అనమాట పొలం మధ్యలో నుంచి. ఆ ట్రక్ నిండా ఏముంటాయంటే ఆ ట్రక్ నిండా వాటిని ఏమంటారు, మొక్కజొన్న కంకిలు ఉంటాయి. మొక్కజొన్న కంకిలు. ఆ కంకిలు వెళ్ళటం చూస్తుంది అనమాట. చూసి అరే మనకి దీని నుంచి కంకిలు కావాలి కదా అని అనుకుంటుంది. అనుకుని ఏం చేస్తుంది, అది ట్రాక్టర్, అది బండి వెళ్ళే ట్రక్ వెళ్ళేటువంటి దారి ఉంటుంది కదా, ఆ రోడ్డు దగ్గర ఒక గుంట చేసింది. ఏం చేస్తుంది, ఒక గుంట చేయంగానే ఈసారి నెక్స్ట్ బండి వెళ్తూ ఉంటుంది. బండి వెళ్తూ ఉన్నప్పుడు ఈసారి ఏమవుతుందంటే కరెక్ట్గా ఆ గుంట దగ్గరికి వచ్చేటప్పుడు చక్రం దాంట్లో పడి అదిరి దాంట్లో నుంచి కింద పడతాయి అనమాట. ఈసారి దాంట్లో క్యారెట్లు పడగానే ఆ క్యారెట్లు తిందామని చెప్పేసి దగ్గరికి వచ్చింది అనమాట. ఈ లోపల అక్కడ ఉండేటువంటి ఇది ఉంటాయి కదా, వాటిని ఏమంటారంటే కుందేలు అంటారు కదా, కుందేలు. ఆ కుందేలు ఆ పొలంలో నుంచి వచ్చి ఇది తీసుకొని తినబోయే లోపల అది తింటా ఉంటాయి అనమాట. అది చూసి భలే కోపగించుకుంటుంది. ఈ క్యారెట్లు పట్టడానికి కారణం ఎవరు, నేను. ఆ క్యారెట్లు నేను ఎట్ట సంపాదించుకున్నాను, గుంట తవ్వి ఎట్టగొట్ట ఒక దొడ్డిదారి నుంచి నేను సంపాదించుకున్నాను, నాది మీరు తినేస్తారా అని అది అరుస్తూ ఉంటుంది అనమాట. సరే ఈ లోపల మళ్ళీ ఇంకో ట్రక్ వస్తూ ఉంటుంది. సరే దీంట్లో ఏమో నేను లోపలికి వెళ్ళి చూస్తూ ఉంటుంది. ఈసారి ఆ ట్రక్లో నుంచి అన్ని కూరగాయలన్నీ కూడా వస్తాయి అనమాట. ఆ కూరగాయలన్నీ ఆకాశం నుంచి కింద పడుతున్నట్టుగా ఫీల్ అయ్యి చూస్తూ ఉంటుంది అనమాట. ఈసారి ఆ కూరగాయలన్నింటినీ అట్లా టమాటాను ఇటు పట్టుకొని తినబోయే లోపల పెద్ద పెద్ద కాకులు వచ్చి అన్నిటిని ఎత్తుకొని పోతాయి అన్నమాట. దానికి చాలా కోపం వచ్చింది. ఈ కూరగాయలన్నింటినీ నేను సంపాదించుకున్న, ఇది నాది అనేది బాధపడుతూ ఉంటుంది అనమాట. సరే ఇంక ఏదైతే అయ్యిందని చెప్పేసి ఈసారి ఏమవుతుందంటే ఈసారి ఆ ఎదురుగా ఉండేటువంటి ఆ టమాటా ఫార్మ్ అనేటువంటి దాన్ని ఆ బోర్డు కూడా అదే పీకి అవతల బారేసింది. లాస్ట్కి ఏం జరిగిందంటే ఆ దూరం నుంచి ఇంకొక ట్రక్ వస్తూ ఉంటుంది అనమాట. ఆ ట్రక్లో ఏముంటుందంటే ఆ ట్రక్లో ఒక బాగా పాలు ఇచ్చేటువంటి ఢిల్లీ బర్రె అంటారు చూసారా, అలాంటి బర్రెను మోసుకొని వస్తూ ఉంటుంది అనమాట. వస్తూ ఉంటే ఈసారి అది అనుకునేది ఈసారి ఏదో పెద్దది వస్తుంది, బాగా మంచి ఫుడ్ దొరికిద్దని దూరం నుంచి చూస్తూ ఉంటుంది. ఈ లోపల ఇది ఇసిరేసిన బోర్డు ఉంటుంది కదా, ఆ బోర్డుకి ఒక మేకు ఉంటుంది. ఆ మేకు ఆ టైర్కి గుచ్చుకొని అది అసలు పక్కకి బ్యాలెన్సింగ్ అవ్వకుండా అటు ఇటు తిరుగుతా వచ్చింది అనమాట. ఇదేదో అవుతుంది అని చెప్పేసి నా దారికి ఏదో ఇదవుతుందని అది పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది, పారిపోతూ ఉంటుంది. ఓకే, దాని యొక్క సహజ గుణం ఏంటి చెప్పండి? దాని యొక్క సహజ గుణం ఏంటో తెలుసా? తవ్వటమే దాని పని. ఏం పని చేస్తుంది చెప్పండి? తవ్వటం. భూమి తవ్వుకుంటూ బయటకు వచ్చింది, గుంట తవ్వటం, అది దాని యొక్క బిహేవియర్ అనమాట. సో ఇప్పుడు గుంట తవ్వింది, ఆ గుంటలోనే ఆ తవ్వినటువంటి ఆ గుంటలోని ఈ టైర్ పడి ఒక్కసారి వెనకున్నటువంటి ఆ బర్రె ఏమంటారు, పాలు ఇచ్చే బర్రె ఉంటుంది కదా, ఆ బర్రె కట్టలు తెంచుకొని ఒక్కసారి దాని మీద పడిద్ది అనమాట. దేని మీద? ఆ గుంట తవ్విన దాని మీద. ఇంకా సరేనని వాళ్ళ యజమానులు వచ్చి దాన్ని ఎట్టకొట్ట మళ్ళీ దాని మీదకి ఎక్కించుకొని మళ్ళీ కట్టుకుని వెళ్తూ ఉంటారు. బర్రెకి వెనక అతుక్కొని పోయిద్ది అనమాట. అది కింద పడేటప్పటికి ఇంకా తోకతో దాన్ని తంతా పోతూ ఉంటుంది అనమాట. మనం సంపాదించేటువంటి మార్గాన్ని ఆలోచించాలండి. సంపాదించే మార్గం ఏంటి? నువ్వు సంపాదించే మార్గం, నువ్వు దేవుని దృష్టిలో అన్యాయంగా సంపాదిస్తే అది నీకు ఎప్పటికీ చెందదు. నువ్వు న్యాయంగా సంపాదించే ప్రతి రూపాయి దేవుడు నీకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. కాబట్టి ఈ రోజు మనం నేర్చుకునేటువంటి విషయంలో అంత్యకాలంలో అపాయకరమైనటువంటి పరిస్థితుల మధ్య ధనాపేక్షలు, తర్వాత సొంత ప్రయోజనాన్ని, స్వలాభాన్ని కోరుకునేటువంటి వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఒకవేళ మనం విశ్వాసులం కాకుండాను మనం ధనం మీదే మన యొక్క అపేక్ష కలిగి ఉన్నామంటే అంత్యకాలంలో అపాయకరమైన పరిస్థితుల్లో ఉన్నామని గ్రహించాలి. నీ పేదరికం దేవుడికి తెలీదా? నీకుండేటువంటి సమస్యలు దేవుడికి తెలీదా? దేవుడు నీ యొక్క సమస్యలన్నింటినీ ఎరిగినటువంటి వాడే ఉన్నాడు. ఆ సమస్యలను బట్టి నువ్వు అప్పు చేయకూడదు. ఆ సమస్యలను బట్టి నువ్వు అన్యాయంగా దారి తొలగి నువ్వు డబ్బులు సంపాదించకూడదు. కానీ నువ్వేం చేయాలి చెప్పండి? దాన్ని బట్టి ప్రార్థన చేయాలా. ప్రభువా, నాకు ఈ సమస్య ఉంది, నేను పలానాడికి డబ్బులు ఇవ్వాల్సిన్నాను, నేను నా సొంతగా నేను ఆలోచించుకుంటూ ఇది చేస్తే అది చేస్తే నాకు డబ్బులు వస్తాయని నేను అనుకున్నాను, కానీ అన్యాయంగా సంపాదించింది ఏది నిలబడదని నేను తెలుసుకుంటా ఉన్నాను. కనుక న్యాయంగా జీవించడానికి నీ ఎదుట ప్రభువా, నేను న్యాయంగా జీవించడానికి కావలసినటువంటి జ్ఞానమును మీరు మాకు దయచేయండి. అంత్యకాలంలో అపాయకరమైన సమస్యల మధ్యలో ఉన్నాను కనుక ప్రభువా, నాయనా యేసయ్యా, నేను
ప్రభు రక్షణ పొందినటువంటి వాడనే, మారు మనసు పొందినటువంటి వాడనే, నీ యొక్క ఆత్మచేత నడిపింపబడగలిగినప్పుడు మాత్రమే నా జీవితాన్ని నేను సరి చేసుకునగలనని నమ్మినట్లయితే దేవుడు అలాంటి జ్ఞానాన్ని మనకు దయచేస్తాడు. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగాన్ని మన యొక్క వినికిడిలో ఆశీర్వదించి దీవించు.